హలో అండి, నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొద్దిగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ గార్డెనింగ్ అంటే అందరికీ ఇష్టమే, బట్ అది ఈజీగా ఎలా పెంచుకోవచ్చు కాంప్లికేట్ చేసుకోకుండా అనే దాని మీద డెఫినెట్గా చాలా వీడియోస్ అయితే ఉండే. ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి. అండ్ గార్డెన్లో మనం ఈజీగా అండ్ జీరో మెయింటెనెన్స్తో మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అనేది పెంచి చూపించే మొక్కలు అయితే ఉంటాయండి. అండ్ ఆల్రెడీ గార్డెన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళ గార్డెన్ వీడియోస్ కూడా ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, అయితే ఈరోజు మనం మరొక జీరో మెయింటెనెన్స్ ప్లాంట్ అండ్ సమ్మర్ కూడా బ్లూమింగ్ ఉండే ప్లాంట్ గురించి తెలుసుకుందాం. నా ముందు చూస్తున్నారు కదా, బోగన్విలియాస్ అనమాట ఇవి. బికాజ్ ఇవి ఎవరైనా సరే వర్కింగ్ అయ్యి ఉండి లేకపోతే ఎక్కువ టైం ఇవ్వలేని వాళ్ళు కానీ లేకపోతే ఏజ్డ్ వాళ్ళైనా సరే గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ మొక్కలు ఎలా పెంచాలి అంటే దానికి ఒక కాంప్లికేటెడ్ అయిపోయి ఇష్టం ఉన్నా కానీ పెంచుకోలేని స్థితికి కొందరు ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఎడినియమ్స్ కానీ ఇలాంటి బోగన్విలియాస్ కానీ బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే మనకు సమ్మర్లో కూడా కొన్ని కూరగాయలు వస్తాయి, బట్ వాటికి పాలినేషన్ పర్పస్గా చూసుకుంటే సమ్మర్లో అన్ని మొక్కలు బ్లూమింగ్ అయితే ఉండవు. ఏవో కొన్ని మొక్కలే మనకి బ్లూమింగ్ ఉంటాయన్నమాట. అలాంటి టైంలో మనకి పాలినేషన్ ఎలా, కూరగాయల ఈల్డింగ్ ఎలా వస్తుంది, వీటన్నిటి గురించి వరీ అవ్వాల్సిన పని లేదండి. మనకి ఎడినియమ్స్ కానీ బోగన్విలియాస్ కానీ ఒక డిఫరెంట్ బ్యూటీని యాడ్ చేస్తాయి అన్నమాట. బికాజ్ సమ్మర్లో బ్లూమింగ్ వచ్చాయి చాలా తక్కువ మనకు తెలుసు. అండ్ మనలాంటి డ్రై ఏరియాస్లో సమ్మర్ మొక్కలన్నీ డల్ అయిపోతుంటాయి. బట్ అలాంటి టైంలో కూడా గార్డెన్ అనేది కలర్ఫుల్గా ఉంచుకోవచ్చు అంటే ఇవి డెఫినెట్గా ఈ వీటి బ్లూమింగ్స్ తోటి కలర్ఫుల్నెస్ అనేది క్రియేట్ చేసి పెడతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోస్లో సమ్మర్లో అసలు ఏవే మొక్కలు పెంచుకోవచ్చు, ఏవి కలర్ఫుల్గా పూస్తాయి అనే దాని మీద కూడా వీడియో ఉంటుంది. సో ఓకే, ఈరోజైతే మనం బోగన్విలియాస్ గురించి చూద్దామండి. ఎందుకంటే బోగన్విలియాస్లో ఆల్మోస్ట్ మనకి తెలిసి కొన్నే ఉంటాయి, బట్ ఆల్మోస్ట్ 300 వెరైటీస్ ఉంటాయండి బోగన్విలియాస్లో. అది మామూలు విషయం ఏం కాదు. మనకు కొన్ని వెరైటీసే మనం చూస్తుంటాం, బట్ వీటిలో కూడా మనకి హైబ్రిడ్ వెరైటీస్ అవన్నీ ఈ మధ్య చాలా వచ్చాయి. అయితే బోగన్విలియాస్లో మనకి ఫస్ట్ నుంచి హెయిర్లూమ్ వెరైటీస్ అని చెప్పొచ్చు. మనకు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం నుంచే మన బోగన్విలియాస్ మన విలేజెస్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. బట్ అప్పుడు ఒక వెరైటీ వచ్చేవి, ఇప్పుడు ఇంకొక వెరైటీ వస్తున్నాయి అన్నమాట. సో వీటిలో కూడా హైబ్రిడ్స్ వచ్చాయి. అండ్ బోగన్విలియా అంటే ఫస్ట్ మనం గుర్తొచ్చేది ముళ్ళు, అవి బాగుంటాయి అనమాట. ఆ ముళ్ళు లేనివి కూడా మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు, దీనికి అసలు ముళ్ళు ఉండవు. అండ్ ఈ బోగన్విలియాకి కూడా ముళ్ళు ఉండవు. సో ఇవన్నీ ఎట్లా అంటే ముళ్ళు ఉన్న మొక్కలు మన చిన్నపిల్లలు అది తిరిగినప్పుడు కొంచెం పెట్స్ అవి ఉన్నప్పుడు కొంచెం పెంచుకోవడం వెనక ఆడతాం. బట్ ఈ బోగన్విలియాస్కి ముళ్ళు ఉండవు కాబట్టి చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. సో అసలు బోగన్విలియాలో ఫస్ట్ మీరు ఇవి చూస్తున్నది ఇది అసలు ఫ్లవర్. ఇది అసలు ఫ్లవర్. ఈ కలర్ఫుల్ ఇది ఎంతంటే బ్రాక్స్ అంటారు అనమాట. ఇవి బ్రాక్స్. అసలు మాత్రం ఈ ఫ్లవర్. సో ఓకే, అయితే బోగన్విలియాకి మనకి సీజన్ ఎప్పుడు ఇవి కరెక్ట్గా పూస్తాయి అనేది చూసుకుంటే మనకు కొంచెం సమ్మర్ ఆ టైం కల్లా మనకి బాగా విపరీతంగా బ్లూమింగ్ అనేది అయితే వస్తూ ఉంటుందండి. సమ్మర్ అనే కాదు, ఏంటంటే బోగన్విలియా మంచి బ్లూమ్ అవ్వాలంటే టెంపరేచర్స్ బాగుండాలి. సో మనకి ఇప్పుడు కూడా మా ఏరియాలో టెంపరేచర్స్ అనేవి ఎక్కువే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మంచి బ్లూమింగ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చూడొచ్చు అంటే మనం బోగన్విలియా మీరు ఎప్పుడు తెచ్చుకునేటప్పుడు నాటు వెరైటీలు అవి ప్రిఫర్ చేయొద్దండి. ఎందుకంటే వాటికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి, స్ట్రైట్గా కొమ్మలు పెరిగిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు వాటిని మెయింటైన్ చేయడం మనకు కొంచెం కష్టమే. అది స్ట్రైట్గా పెరిగితే బ్లూమింగ్ కూడా కొంచెం తక్కువే ఉండొచ్చు. అలా కాకుండా మీరు ఇలాంటి హైబ్రిడ్ వెరైటీస్ అవి చూసుకున్నారు అంటే, అండ్ ఈ పౌడర్ పఫ్ వెరైటీ అంటారనమాట. ఇవి సేమ్ పఫ్ లాగానే ఉంటాయి, చూడొచ్చు. ఇలా డబల్ షేడ్లో ఉంటాయి. అండ్ ఇవి మంచి ఇవి ఇప్పుడు బ్లూమ్ అయ్యి ఆల్మోస్ట్ మీకు 1.5 మంత్ వరకు ఈ బ్లూమింగ్ ఇలాగే ఉంటుంది. ఫస్ట్ వైట్ కలర్లో వచ్చి ఆ తర్వాత సన్లైట్ తగులుతున్న కొద్దీ ఈ ఎడ్జెస్ అనేది పింకిష్ షేడ్లోకి మారుతాయి అన్నమాట. సో అండ్ ఈ బోగన్విలియా ఫ్లవర్ వెరైటీ, ఇది కుచ్చులాగా బంచెస్ లాగా పూస్తాయి అండ్ విడివిడిగా ఉంటాయి. ఇది మాత్రం నార్మల్. ఇవి రెండు కూడా ఒక ఫ్లవర్ లాగా వస్తాయి, అంటే బంచ్ లాగా వస్తుంది అనమాట. విడివిడిగా సింగిల్ ఫ్లవర్ అయితే రాదు. ఓకే, అయితే మీకు బోగన్విలియా మీరు ఎప్పుడు ఇప్పుడు నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నారు అని అంటే అది ఫుల్గా బ్లూమ్ అయి ఉన్నది
చూసి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే ఏమవుతుందంటే మీకు అది దాని బ్లూమింగ్ కెపాసిటీ ఏంటి, అది ఎంత బ్లూమ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుందన్నమాట. అలా కాకుండా ఉత్తి కొమ్మలనే ఉన్నది తెచ్చుకున్నారు అని అంటే దాని యాక్చువల్ కెపాసిటీ ఎంత, అది ఎంత బ్లూమ్ అవుతుంది అనేది మనకు తెలీదు. మోస్ట్లీ హైబ్రిడ్ వెరైటీస్ అయితే తెచ్చుకోండి, బాగుంటాయి మొక్కలు. రైట్. అయితే ఇవి తెచ్చుకున్న తర్వాత మీరు వీటికి అసలు ఏమి ఇవ్వాలి, బ్లూమింగ్కి సాయిల్ మిక్స్కి ఏం కావాలి ఇది చూసుకుంటే బోగన్విలియాస్కి పర్టికులర్గా ఇదే సాయిల్ కావాలని ఏమి ఉండదండి. మీకు మ్యాక్సిమం మరీ ఆల్కలైన్ సాయిల్ అవ్వకుండా కొంచెం మంచి సాయిల్ అయితే బెటరు. సాయిల్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా దీనికి యూనివర్సల్ సాయిల్ పెట్టేసేయచ్చండి. యూనివర్సల్ సాయిల్ అంటే ఏం లేదు, మనకి కొంచెం ఒక 2 వంతులు మీరు మట్టి తీసుకున్నారంటే 1 వంతు కంపోస్ట్ తీసుకోండి, అండ్ ఇంకొక వంతు వచ్చేసి మనకు కోకోపిట్. ఎందుకంటే దీనికి వాటర్ రిటెన్షన్ ఎండాకాలంలో బాగా పూస్తుంది. సో ఎండాకాలంలో మనకి వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా ఇచ్చినా కానీ సాయిల్ అనేది డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. దానివల్ల మీరు ఎప్పుడు కూడా సాయిల్ రిటెన్షన్ కోసం ఖచ్చితంగా మీరు 1 వంతు అయితే కోకోపిట్ తీసుకోవాల్సిందే. కోకోపిట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు వాటర్ రిటెన్షన్తో పాటు రూట్స్ యొక్క స్ప్రెడ్డింగ్ కెపాసిటీ కూడా బాగుంటుంది. రూట్స్కి ఎయిర్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అండ్ రూట్ అయితే ఎంత బాగా స్ప్రెడ్ అయితే మొక్క అంత బాగా పెరుగుతుంది అనమాట. సో అదొకటి. ఇంకా వేరుపురుగు అది రాకుండా మనం ఎలాగో నీమ్ పౌడర్ అయితే కలుపుతాం, అది కంపల్సరీ. సో 2 వంతుల సాయిల్, 1 వంతు కంపోస్టు, కొంచెం కోకోపీట్, వేపిండి, ఇవి చాలు. ఇవి వేసేసేయండి. మొక్క ఎప్పుడైతే బాగా పెరుగుతుంది అనుకున్న తర్వాత, ఇప్పుడు నర్సరీలో తెచ్చుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళు బాగా బ్లూమింగ్ కోసం బాగా గుర్తుంచుకోండి, వాళ్ళు 10% డిఏపి అండ్ 10% సూపర్ ఫాస్ఫేట్ వేస్తారు. ఈ 2 వేసినప్పుడు ఏమవుతుందంటే బ్లూమింగ్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది. అది బిజినెస్ పర్పస్గా వాళ్ళకి ఎప్పుడు బ్లూమింగ్ అనేది ఉండాలి కాబట్టి తప్పదు, వాళ్ళు వేస్తారు. కానీ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం ఆర్గానిక్ మెథడ్లోనే వెళ్తున్నాం కాబట్టి ఆర్గానిక్గా కూడా మనం ఇంత బ్లూమింగ్ అయితే తెచ్చుకోవచ్చు. మీరే చూడొచ్చు, చెట్టు అంతా కూడా బ్లూమింగ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయి రెయినీ సీజన్ వచ్చే వరకు కూడా ఈ బ్లూమింగ్ ఇలాగే ఉంటుంది కంటిన్యూస్గా. అంటే ట్రిమ్ చేస్తాము, మళ్ళీ వచ్చే కొత్త కొమ్మలు కూడా బ్లూమింగ్ వస్తుంది. సో ఇంత బ్లూమింగ్ రావడానికి నేనేం చేస్తాను అనేది అయితే చెప్తాను, అది ఒకటి. నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకి పెస్ట్ అది కూడా అస్సలు మ్యాక్సిమం రాదండి. పెస్ట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, పెస్ట్ అసలు రాదు. ఆకు ముడత కానీ వేరే పెస్ట్ అయితే ఎప్పుడు పెద్దగా రాదు దీనికి. సో మీకు పెస్ట్ కంట్రోల్ ఎలా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ మీకు ఏమైనా మిల్లీబగ్స్ లాంటివి కానీ ఏదైనా ఆకులు అడుగుని తెల్ల పెయిన్ బంక్ కానీ వచ్చింది అనుకుంటే మీరు ఎప్పుడైనా 1 మంత్కి ఒకసారి కానీ 20 డేస్కి ఒకసారి మిగతా మొక్కలు స్ప్రే చేసినట్టే నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేయొచ్చు. లేదు నీమ్ ఆయిల్ కూడా లేదు అంటే జస్ట్ కవ్యూరిన్ కానీ ఇలాంటివి ఏమున్నా మీ దగ్గర అది స్ప్రే చేయొచ్చండి. సేమ్ మిగతా మొక్కలకి మీరు ఏమేమి ఇస్తారో అవన్నీ కూడా ఈ మొక్కకి ఇవ్వచ్చు. అయితే బ్లూమింగ్ ఎలా తెచ్చుకోవాలి దీంట్లో అనేది చూసుకుంటే, మీరు ఇంట్లో యూజ్ చేసినట్టయితే మీరు ఏం చేస్తారంటే మస్టర్డ్ కేక్ పౌడర్. మస్టర్డ్ కేక్ ఏ మొక్కకైనా బ్లూమింగ్ అనేది బాగా యాక్టివేట్ చేస్తుంది. ఫ్లోరజిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అది ఎలా అంటే బ్లూమింగ్కి మనకి అదే హార్మోన్ మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు సీవిడ్ గ్రాన్యూల్స్ తీసుకోవచ్చు. సపోజ్ ఇంత కుండీకి 1 స్పూన్ వేయొచ్చు, అది స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్ అనమాట. సో సింపుల్, బాగా బ్లూమింగ్ రావడానికి ఏం చేస్తారంటే మీరు ఒక 10% బోన్ మీల్ తీసుకోండి, అండ్ ఒక 5% సీవిడ్ గ్రాన్యూల్స్ తీసుకోండి, మళ్ళీ ఒక 10% మనకు ఇది మనకు మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకోవచ్చు. సో మస్టర్డ్ కేక్, బోన్ మీల్, సీవీడ్ ఇది చాలా సరిపోద్ది. ఇవే మోర్ దాన్ లేదు ఈ 3 లేవు లేదా ఇన్ని లేవు మా దగ్గర అంటే ఒక్క మస్టర్డ్ కేక్ పౌడర్ అయినా మీరు వేయొచ్చు. సీవీడ్ కూడా వేయొచ్చు. అంటే ఇంత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వేయాలంటే మీరు మంత్లీ వన్స్ ఇచ్చినా సరిపోతుంది. అండ్ దీనికి ఫాస్ఫరస్, పొటాషియం కూడా కావాలి అని అనుకుంటే అప్పుడు మనం బోన్ మీల్ ఇవ్వచ్చు అండి, అది కూడా 1 మంత్. మీరు ఏం చేయొచ్చు అంటే బోన్ మీల్, సీవిడ్ గ్రాన్యూల్స్, బోన్ మీల్ ఒక 2 స్పూన్స్, సీవిడ్ గ్రాన్యూల్స్ 1 స్పూను, మస్టర్డ్ కేక్ పౌడర్ ఒక 2 స్పూన్స్ ఈ మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి ఆ మిక్స్ చేసింది మీరు దీని మీద కుండి అంచుల్లో సాయిల్ కొంచెం తీసి అక్కడ పెట్టేసేయచ్చు, అక్కడ చల్లేయచ్చు అనమాట. మొక్క స్లోగా తీసుకుంటుంది. అలా కాకుండా నేను ఈ మధ్య కొంతమందిలో చూసింది ఎలా అంటే గార్డెన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు కూరగాయలు, ఫ్రూట్స్ అట్ ద సేమ్ టైం ఫ్లవర్ ప్లాంట్స్ పెంచుతున్నప్పుడు నేను చూసింది ఎలా అంటే మా ఫ్రూట్ ప్లాంట్స్కి అండ్
కూరగాయలకైతే ఆర్గానిక్ మెథడే యూజ్ చేస్తున్నారు, కంప్లీట్లీ ఆర్గానిక్. బట్ ఫ్లవర్ ప్లాంట్స్కి వచ్చేసరికల్లా మాత్రం కొంచెం గ్రాన్యూల్స్ అని కానీ లేదు అని అంటే డిఏపి యూరియా లాంటివి అయితే వేస్తున్నారు. అంటే అందరూ కాదు, జస్ట్ అక్కడక్కడ కొంతమంది, ఎందుకంటే ఫ్లవర్స్ కూడా అందంగా ఉండాలి అని. బట్ నా దగ్గరికి వచ్చేసరికి అది కూడా నేను సజెస్ట్ చేయను, అది మీ చాయిసే. బికాజ్ ఎందుకంటే మన గార్డెన్లో ఎప్పుడంటే ఒక సాయిల్నే రిపీటెడ్గా యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఒక మొక్క బ్లూమింగ్ అయిపోయి అది రీప్లాంట్ చేసే టైంకి వచ్చేసరికల్లా ఆ కుండీలోంచి ఆ మొక్క తీసి మళ్ళీ సాయిల్ని కొంచెం ఆరబెట్టేసి మళ్ళీ అదే సాయిల్ని మళ్ళీ సాయిల్ మిక్స్లో యూజ్ చేసేస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ ఎరువులు కలిపి ఆ సాయిల్ మళ్ళీ వేరే ఏ మొక్కకు యూజ్ చేస్తామో తెలియదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే యూరియా కానీ డిఏపీ కానీ ఇవి కంప్లీట్లీ కెమికల్ అప్లికేషన్స్. ఇవి యూజ్ చేసినప్పుడు ఏమంటే ఆ సాయిల్ మళ్ళీ మన ఎలాగూ పక్కకి వెళ్ళిపోతుంది, వేరే మొక్కలకి వెళ్ళిపోతుంది, కాబట్టి కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఆర్గానిక్ మెథడ్లోనే వెళ్ళండి, మీకు వచ్చినంత బ్లూమింగే వస్తాయి. బట్ మస్టర్డ్ కేక్, బోన్ మీల్, బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవి మాత్రం, సీవీడ్, ఈ 4 మాత్రం మీ దగ్గర ఉంచుకున్నారు అంటే మీకు బంచెస్ లాగా ఫ్లవర్స్, ఈ నాట్ ఓన్లీ బోగన్విలియా, మీకు అన్నీ కూడా బంచెస్ లాగా వస్తాయి, బ్లూమింగ్ చాలా బాగా వస్తుంది. బోన్ మీల్ ఒకటి, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, మస్టర్డ్ కేక్ అండ్ సీవీడ్, ఈ 4 ఉంటే చాలు. ఇది కూడా ఇలాంటి ఫ్లవర్ ప్లాంట్స్కి అయితే 1 మంత్కి ఒకసారి ఇచ్చినా సరిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. మస్టర్డ్ కేక్ పౌడర్ మీరు ఇస్తే డైరెక్ట్గా మొక్కకి ఇవ్వచ్చు. లేదు అని అంటే మీరు మస్టర్డ్ కేక్ పౌడర్ని ఆల్మోస్ట్ ఒక 50 గ్రామ్స్ పౌడర్ని మీరు ఆల్మోస్ట్ ఒక 5 లీటర్స్ ఆర్ 2 లీటర్స్ వాటర్లో మీరు నానబెట్టేసి ఒక 2-3 డేస్ అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఆ వాటర్ని తర్వాత మళ్ళీ డైల్యూట్ చేసి, సపోజ్ మీరు 1 లీటర్ ఆర్ 2 లీటర్లో ఆ మస్టర్డ్ కేక్ పౌడర్ 50 గ్రామ్స్ నానబెట్టారంటే దాన్ని మళ్ళీ ఒక 10 లీటర్స్ వరకు డైల్యూట్ చేయొచ్చు. చేసి మీరు అన్ని ఫ్లవర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు. ఇస్తే మీకు బ్లూమింగ్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో బ్లూమింగ్ కోసం మనం మస్టర్డ్ కేక్ ఎక్కువ వాడతాం. ఈవెన్ మనకి కూరగాయ మొక్కలకైనా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మస్టర్డ్ కేక్ వాడవచ్చు, ఎందుకంటే వాటిలో కూడా మనకి పూత అది రావాలి కాబట్టి మనకు మస్టర్డ్ కేక్ అన్నిటికీ వాడుకోవచ్చు అనమాట. అండ్ సాయిల్ మిక్స్లో కూడా మస్టర్డ్ కేక్ అనేది కలుపుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసాం కదండి, ఇవి తెచ్చుకున్నారు, ప్రతిసారి మీరు బోగన్విలియా మొక్కల్ని బయట కొనాలని ఏం లేదు. ఇప్పుడు మనకి రోడ్ సైడ్ డివైడర్స్లో కూడా మనకి బోగన్విలియా మెయిన్ వేస్తూ ఉంటారు అనమాట. మీరు ఒక స్టెమ్ కానీ మీరు తెచ్చుకున్నారు అంటే ఈజీగా బోగన్విలియాని మనకు స్టెమ్ ద్వారా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్. ప్రతి స్టెమ్ని ఒక 5 to 8 ఇంచెస్ పొడుగు ఉండేలాగా కట్ చేసుకొని దానికి మీరు అలోవెరా జ్యూస్ అప్లై చేయండి ఖచ్చితంగా. మీ దగ్గర రూటింగ్ హార్మోన్ ఉంటే రూటింగ్ హార్మోన్ అప్లై చేయొచ్చు, లేదు అంటే అలోవెరా జ్యూస్ అప్లై చేసేసి మీరు కోకోపీట్, కొంచెం వర్మి కంపోస్ట్, ఈ 2, కోకోపీట్ ఎక్కువ ఉండాలి, వర్మి కంపోస్ట్ కొంచెం తక్కువ ఉండాలి. లేదు అంటే ఇసుకున్న పర్లా, ఇసుకలో గుచ్చేసి మీరు నీటిలో పెట్టండి. పెడితే మీకు ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్లో మీకు న్యూ షూస్, కొత్త చిగుళ్ళు అయితే వచ్చేస్తాయి. అప్పుడే రీప్లాంట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర బోగన్విలియా ప్లాంట్స్ ఉన్నా ఒక ముదురు కొమ్మ తీసి మీరు తెచ్చుకోవచ్చు అండి. స్టెమ్ ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ బోగన్విలియాలో. మోస్ట్లీ హైబ్రిడ్ వెరైటీస్ సెలెక్ట్ చేసుకున్నారంటే మనకి బ్లోయింగ్ పర్పస్ కోసమే, కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఎండ ఉంటే చాలండి, ఇయర్ అంతా కూడా ఇవి పోస్తాయి. అండ్ వాటరింగ్ కండిషన్స్ వచ్చేసరికల్లా సాయిల్ మరీ డ్రై అయ్యేదాకా ఉంచకండి, కొంచెం లైట్గా మాయిశ్చర్ ఉంటే సరిపోతుంది. అలా నీళ్ళు నిలబడేలాగా వద్దు. అండ్ కంటైనర్ కూడా మీరు ఆల్మోస్ట్ ఎంత పెద్ద పెద్ద కంటైనర్ ఇచ్చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, చిన్న కంటైనర్ సరిపోతాయి. ఎందుకంటే మనకు రెగ్యులర్గా కనుక ఇట్లా సీవీడ్ కానీ మస్టర్డ్ కేక్ పౌడర్ కానీ రెగ్యులర్గా మీరు ఇవ్వగలిగితే చిన్న కంటైనర్ సరిపోద్ది. ఇది ఆల్మోస్ట్ 12 ఇంచ్ కంటైనర్ అనమాట. 12 ఇంచ్ కంటైనర్లోనే ఇది ఇంత పెరిగింది, ఎందుకంటే మీకు స్పేస్ కవర్ అవుతుంది. అండ్ ఇదైతే 10 ఇంచెస్ దాంట్లోనే ఉండింది ఈ మొక్క. ఎందుకంటే మీరు కాంపౌండ్ వాల్స్ మీద అయినా లేకపోతే పారాపెట్ వాల్స్ మీద అయినా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది కూడా 50 రూపీస్ టబ్లో చిన్నదనమాట, చిన్న దాంట్లో ఇంత వచ్చింది. మీరు బ్లూమింగ్ ఒకసారి కంప్లీట్ అయిపోయింది అన్న తర్వాత ఖచ్చితంగా మీరు కట్ చేసేయండి మొక్కని. పైన టిప్స్ అంతా కట్ చేశారు అంటే ఒక్కసారి మీరు హార్డ్ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా బోన్ మీల్, మస్టర్డ్ కేక్ కలిపి ఇవ్వండి. ఒక 2 or 3 స్పూన్స్ ఇవ్వండి. మీకు వచ్చే కొత్త చిగుళ్ళకి ఆటోమేటిక్గా మీకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది చిన్న సీక్రెట్ అనమాట. సో మీరు ఎప్పుడు తెచ్చుకున్న హైబ్రిడ్ వెరైటీస్ అయితే తెచ్చుకోండి, మీకు బ్లూమింగ్ అనేది బాగా వస్తుంది. కలర్ఫుల్, ఒకటే కలర్ కాకుండా మీరు కొన్ని కలర్స్ని, డిఫరెంట్ కలర్స్ని తీసుకొచ్చుకున్నారంటే బాగుంటుంది. అండ్ మీరు గ్రాఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు అండి. దీనికి మీకు ప్లేస్ లేదు, తక్కువ ఉంది, మాకు ఎక్కువ కలర్స్ కావాలి అనుకుంటే
ఇప్పుడు ఎడినియంకి మనమే గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. ఈ బోగన్విలియాస్ కూడా మన గ్రాఫ్టింగ్ మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు నర్సరీ నుండి బోగన్విలియా ప్లాంట్ తెచ్చుకున్న మీరు విత్ ఫ్లవర్స్ ఉన్నది తెచ్చుకోండి. విత్ ఫ్లవర్స్ ఉన్నది తెచ్చుకుంటే అది ఇట్లా బంచెస్ లాగా గుత్తులుగా పూస్తుందా లేకపోతే సింగిల్ ఫ్లవర్ పూస్తుందా అనే ఒక ఐడియా మీకు ఉంటుందన్నమాట. సో బంచెస్లా ఉన్నది తెచ్చుకుంటే దాని కెపాసిటీ ఏంటో మనకు తెలుస్తుంది, దాని రకం ఏంటో మనకు తెలుస్తుంది. అండ్ ప్లేస్ తక్కువ ఉంది, ఎక్కువ కలర్ఫుల్గా ఎక్కువ వెరైటీస్ కావాలి బోగన్విలియా అనుకుంటే మీరు ఈజీగా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. అది మీ ఓన్గానే చేసుకోవచ్చు అనమాట. వేరే కూరగాయ మొక్కలు పళ్ళ మొక్కలకి అంత టఫ్ ఏమి ఉండదండి. సో మీకు ప్లేస్ తక్కువ ఉంది, ఎక్కువ కలర్స్ కావాలి అనుకుంటే ఈజీగా మీరు గ్రాఫ్టింగ్ డిఫరెంట్ కలర్స్ మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ కొమ్మలు బోగన్విలియా కొమ్మలు తెచ్చి ఒకే మొక్కకి మినిమం ఒక 5 to 6 కలర్స్ మీరు గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. గ్రాఫ్టింగ్ చేసుకున్న తర్వాత అది కొంచెం సక్సెస్ అయ్యే వరకు కొంచెం మీరు నీడలో ఉంచుకుంటే చాలన్నమాట. మొక్క అనేది అయితే బాగా పెరుగుతుంది. అలా అయితే ఒకటే మొక్కకి మీరు డిఫరెంట్ షేడ్స్ చూసి ఎలా అయితే ఎడినియమ్స్ మనం ఒకటే మొక్కకి మనం డిఫరెంట్గా గ్రాఫ్టింగ్ చేస్తామో ఈవెన్ బోగన్విలియాస్కి కూడా అలా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బోగన్విలియాస్ అనేది మనము కూరగాయ మొక్కలు అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్న దగ్గర ఒక 5-6 కూరగాయ మొక్కలు ఉన్నాయి అంటే ఈ బోగన్విలియా ప్లాంట్ అక్కడ పెట్టేసాము అని అంటే దానికి పాలినేషన్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీనికి అట్రాక్ట్ అయ్యి వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా కూరగాయ మొక్కలే పాలినేషన్ అవుతుంది. అండ్ ఇంటి ఎంట్రన్స్లో మీరు పెట్టుకున్న కలర్ఫుల్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా మీ గార్డెన్కి ఒక ఎక్స్ట్రా బ్యూటీ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇదే మీరు ఎప్పుడు కూడా దీనికి ఏ ఫెర్టిలైజర్ అంటే నీమ్ ఆయిల్ ఒక్కటి సరిపోతుందండి, పెస్ట్ రిప్లెంట్గా పనిచేస్తుంది. అండ్ సాయిల్లో వచ్చేసి మీరు జస్ట్ గార్డెన్ సాయిల్, కోకోపీట్ అండ్ వర్మి కంపోస్ట్, కొంచెం నీమ్ పౌడర్, ఇది చాలు. అండ్ కంటైనర్ కూడా మీకు చిన్న సైజ్ కంటైనర్ సరిపోద్ది, పెద్ద కంటైనర్ అయితే దీనికి ఏం అవసరం ఉండదు. మంత్లీ వన్స్ మస్టర్డ్ కేక్ అండ్ బోన్ మీల్, సీవిడ్ గ్రాన్యూల్స్ ఇస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు పొటాషియం ఫాస్ఫరస్ అంటే బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానీ లేదా అది కూడా మేము చేయము అంటే బనానా పీల్ పౌడర్ కూడా మనకు వేసుకోవచ్చు. దీనికి ఎలా అంటే నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ పెద్దగా ఏం అవసరం ఉండదండి. దీనికి ఎక్కువ మనకు బ్లూమింగ్ ఎక్కువ చూస్తుంటాం కాబట్టి మనకు బ్లూమింగ్ తెచ్చేవి మస్టర్డ్ కేక్ అండ్ బోన్ మీల్ అయితే రెగ్యులర్గా ఇస్తే సరిపోతుంది. కలర్ బాగా యాడ్ అవ్వడానికి అయితే మనకు బనానా పీల్ పౌడర్ అయితే సరిపోతుంది. నైట్రోజన్ కోసం ఏదో వేరే ఏం అవసరం ఉండదు మనకి. అండ్ కొమ్మలు కూడా ఎక్కువ పెరగకుండా మీరు బుషీగా చేసుకోవడం ట్రై చేయండి. సమ్మర్ ఇది బాగా బ్లూమ్ అవుతుంది కాబట్టి వింటర్ ఎండింగ్లో మీరు హార్డ్ ప్రూనింగ్ చేసుకోవడం అంటే జనవరి ఎండింగ్లో మీరు కంప్లీట్ హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నారంటే ఫిబ్రవరి కల్లా మొక్క బుషీగా అవుతుంది, బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఆల్మోస్ట్ సమ్మర్ అంతా కూడా బ్లూమింగ్ అవుతుంది. మధ్యలో బ్లూమింగ్ అయిపోయినప్పుడు జస్ట్ టిప్స్ కట్ చేస్తే చాలు. మీరు ఇక్కడ ఈ చిన్న టిప్స్ కట్ చేశారంటే మీకు మళ్ళీ కొత్తది వచ్చేస్తుంది అన్నాడు. పూసినట్టు ఇలా తీసేస్తే ఇది వాడిపోయి అనుకున్న తర్వాత ఈ జస్ట్ ఈ టిప్ వరకు కట్ చేయండి, మీకు మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేసి మళ్ళీ కొత్త బ్లూమింగ్ అయితే వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరు అయినా సరే ఈజీగా పెంచుకోవాలి, ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇలాంటి బోగన్విలియా ప్లాంట్స్ తెచ్చుకోవచ్చు అండి. ఎడినియమ్స్ బోగన్విలియాస్ మీకు ఏంటంటే సమ్మర్లో కూడా మీ గార్డెన్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే మన గార్డెన్ కలర్ఫుల్గా ఉంటుందో మనకు ఇంకొన్ని మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఒకటే అడుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీకు వీళ్ళని బట్టి మీకు చైతన్యనంత మొక్కలు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. వారంలో అట్లీస్ట్ 3 రోజులైనా మీరేం తింటారో మీరు పండించుకోవడానికి ట్రై చేయండి. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.